చపాతీలు చేసే వాళ్ళకు కొన్ని టిప్స్ అయితే తెలియదు. ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కొన్ని టిప్స్ పాటించినట్లయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు ఇష్టం లేదు అంటే ఇందులోకి ఒక 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఫింగర్స్తోనే కలుపుకోవాలి. చేత్తో పిసిగినట్టుగా కాకుండా ఇలా ఫింగర్స్తోనే అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే చపాతీలు అనేవి గట్టిగా రాకుండా ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా ఇలా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని టిప్స్ ఇలా చపాతీలు చేసేటప్పుడు సింపుల్ టిప్స్ ఇలా పాటించారనుకోండి, ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ అయ్యింది కదా, ఫస్ట్ ఫింగర్స్తో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా చేత్తో నొక్కుంటూ ఇలా పిసకాలన్నమాట. అప్పుడు పిండి అనేది కరెక్ట్గా కలుస్తుంది, ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా నొక్కుతూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆ లోపు దీనికి కాంబినేషన్గా ఒక మంచి ముల్లంగి కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. జస్ట్ ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇంకా నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు ముల్లంగిని అయితే తీసుకున్నాను. లేత ముల్లంగి తీసుకోండి, లోపల బెండులాగా ఉంటుంది కదా, అలాంటివి కాకుండా. తీసుకున్న తర్వాత పైన పీల్ అంతా తీసేసేయాలి. సో ఈ విధంగా అంతా కూడా పీల్ తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని తురుముకోవాలి. తరిగి చేస్తారు, కానీ తరిగి చేయడం కన్నా ఇలా తురిమి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయను వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. సో ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రేట్ చేసుకున్న ముల్లంగి తురుమంతా వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ అనేది వదులుతుంది కదా, ఆ వాటర్తో సహా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టేసి ఈ ముల్లంగి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. త్వరగానే మగ్గిపోతుంది, జస్ట్ ఒక 4 to 5 minutes లోపు. నేనైతే ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయి ఇందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, ఒక చిటికెడంత పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా, ఇదంతా కూడా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల లోపు ఇది దగ్గర పడుతుంది. సో ఈ విధంగా అంతా కూడా వాటర్ కంటెంట్ అనేది తగ్గే విధంగా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర అయితే పడిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వేసుకోవద్దు, జస్ట్ ఉప్పు కారం వేసుకుని ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే. ఈ కర్రీ మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఆకుకూర ఫ్రై కూడా చూపిస్తున్నాను. ఇదైతే జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఈ ఆకుకూర ఫ్రైని అయితే. ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటున్నాను. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకుంటున్నాను, పెద్ద సైజువి. ఆకుకూర ఎంత వేసుకున్నా కూడా క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 కట్టల వరకు తోటకూర వేసుకుంటున్నాను. పెద్ద కట్టలు ఒక 2 కట్టల వరకు ఉంటుందన్నమాట. ఏదైనా వేసుకోవచ్చు, గ్రీన్ది ఉంటుంది, అదేవిధంగా కొంచెం పింక్ కలర్లో ఉంటుంది కదా, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పింక్
పింక్ కలర్లో ఉన్నది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసి విధంగా మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారనుకోండి ఇది సాఫ్ట్గా మగ్గిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా ఒలుచుకొని వేసుకోండి. కట్ చేసుకొని వేసుకోవద్దు, అలాగే వేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. నార్మల్గా అయితే ఆకుకూరతో పాటు వేసుకుంటారు, నేనైతే మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇలా మధ్యలో వేసుకున్నాను. వేసుకున్న అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే ఆకుకూర చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో వేసుకోవద్దు. ఆకుకూర అనేది సాల్ట్ని ఎక్కువ తీసుకోవద్దు, ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఆకుకూరలో. లాస్ట్లో వేసుకున్నారనుకోండి ఎంత కావాలో దాన్ని బట్టి కరెక్ట్గా వేసుకుంటారు. ముందుగా వేసుకున్నారనుకోండి ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా వాటర్ అనేది ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోండి. సో ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా ఈ విధంగా బాగా దగ్గర పడాలి. అంతవరకు ఈ విధంగా వేయించుకున్నారనుకోండి ఆకుకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి అయితే చక్కగా నానిపోయింది. ఈ పిండి నానేలోపు జస్ట్ ఒక 10 నిమిషాల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో 2 రకాల కూరలు అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు చపాతీలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి చేసేసుకున్న తర్వాత ఈ చపాతీలు ఫోల్డ్ చేసుకొని చేసుకోవడం వల్ల లేయర్స్గా సాఫ్ట్గా వస్తాయంటారు కదా, అలా చేయడం వల్ల లేట్గా అవుతుంది. అందుకని చెప్పేసి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను చూడండి. చపాతీ ముద్ద తీసుకుని అరచేతిలో కొంచెం ఇలా వెడల్పు చేసుకుని మధ్యలో కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా రౌండ్గా చేసేసుకోండి. ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట తీసుకుని కొద్దిగా పొడి పిండిని డిప్ చేసేసుకోండి. ఇలా పొడి పిండిని డిప్ చేసేసుకున్న తర్వాత ఈ చపాతీల్ని రోల్ చేసేసుకోవాలి. ఈ వేలో చేసి చూడండి, చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా రోల్ చేసేటప్పుడు కూడా అంచుల వరకు తాకాలన్నమాట. అప్పుడే అంతా కూడా ఈవెన్గా వస్తుంది. ఒక సైడ్ మందంగా ఒక సైడ్ పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోవడం వల్ల కరెక్ట్ ఇలా మధ్యలో పెట్టేసి లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. నార్మల్గా మడత చపాతీలు చేసుకుంటే ఎంత ప్రాసెస్ కదా, అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చపాతీలు చేసినంత ఈజీగా ఫోల్డింగ్ చపాతీస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోవాలి చపాతీని. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అవ్వాలన్నమాట. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చపాతీ వేసుకోవాలి, అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. ప్యాన్ కనుక సరిగ్గా హీట్ అవ్వలేదనుకోండి చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. అందుకని ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చపాతీ వేసిన తర్వాత ఈ విధంగా లైట్గా బబుల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి. రెండో వైపుకి టర్న్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇందులో పెరుగు వేసాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్తో చాలా సాఫ్ట్గా కాల్చుకోవచ్చు అనమాట. కొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ మాత్రం వేసేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవాలి. అలాగే చపాతీల్ని కంపల్సరీ అటు ఇటు ఇలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 సార్లు లేదా 3 సార్లు ఇలా టర్న్ చేసుకోండి. పదే ఇలా టర్న్ చేసుకుని కాల్చుకున్నారనుకోండి చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. ఇలా పొంగాయి అనిపిస్తే కరెక్ట్గా చపాతీలు అనేవి కాలినట్టు అర్థం అనమాట. ఇదే విధంగా మిగతా చపాతీలు అయితే చేసేసుకోవాలి. కంపల్సరీ ప్యాన్ హీట్ అవ్వాలి. పదే టర్న్ చేసుకుంటూ కాల్చుకోకూడదు. సో ఈ విధంగా కొంచెం ఇలా పొంగిన తర్వాత అటు ఇటు కాల్చుకుని తీసేసుకోవాలి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా లేదా తక్కువ ఫ్లేమ్లో పెట్టినా చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. సో ఈ విధంగా అన్నిటిని కూడా కాల్చుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్లో అయితే వేసుకుంటాం కదా, అడుగున ఉన్నది ఆ హైట్కి మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు మెత్తబడకుండా ఉంటాయి. ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె ఉంటే ఆ గిన్నెలో వేసేసుకోండి చేసిన వెంటనే, ఎందుకంటే అందులో గాలి పోతుంది కాబట్టి కింద నుంచి అవి మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఆ వేడి అనేది ఆరిపోయిన తర్వాత ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, పొద్దున చేసినవి సాయంత్రం వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ విధంగా కొంచెం హీట్ తగ్గిన తర్వాత నేనైతే హాట్ బాక్స్లో పెట్టుకున్నాను, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మడత చపాతీలు చేసుకుంటే ఎలా వస్తాయో అదే విధంగా వస్తాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా లేయర్స్గా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేనైతే ఈ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ చపాతీకి అయితే ఈ కర్రీస్ కాంబినేషన్ సూపర్ అనమాట. ఈ ముల్లంగి ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.